హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒగ్గు తయారీకి కావలసిన పదార్థాలు ముందు వీడియోలో పెట్టాను, వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నీ ఎండలో ఆరబెట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పిండి చేసుకోవాలన్నమాట. సెర్లాక్ తయారు చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా చేసుకోవాలి. పలుకులు పలుకులు ఉంటే సరిగా తినలేరండి పిల్లలు. మెత్తగా ఉంటే మంచిగా ఉంటుందన్నమాట. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఉగ్గు పిండి వేసుకోవాలన్నమాట. సెర్లాక్ పౌడర్ వేసుకోవాలి. ఆ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం స్వీట్ వేసుకుంటే స్వీట్ వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి. ఒకరోజు స్వీట్ వేస్తాను, ఒకరోజు సాల్ట్ వేస్తాను మా బాబుకి. ఈరోజు స్వీట్ వేసి చేస్తున్నాను అనమాట. వాటిలోనే 2 స్పూన్ల సెర్లాక్ పౌడరు, 1 స్పూను బెల్లము, కొంచెం పాలు అన్నమాట. వాటికి తగ్గట్టుగా పాలు అవైలబుల్ నాకు వేడివి ఉన్నాయండి, నేను తీసుకున్నాను అనమాట. మామూలుగా అయినా తీసుకోవచ్చు. తర్వాత వాటర్ కూడా మిక్స్ చేసుకొని ఇలా సిమ్లో ఉండలు కట్టకుండా బాగా ఉడికించాలన్నమాట. ఎంత ఉడికితే అంత మంచిగా ఉంటుంది ఈ సెర్లాక్. ఈ ఈ అన్నీ వేస్తాం కాబట్టి పౌడర్ మంచిగా హెల్త్కి మంచిది, పిల్లలకి చాలా బలంగా కూడా ఉంటుందన్నమాట. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ఈ క్వాంటిటీలోనే ఉండాలండి. ఇలా లూజు క్వాంటిటీనే ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉంటే తినలేరు పిల్లలు. ఇలాగ ఉన్న తర్వాత కొంచెం అంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేయడం వల్ల కొంచెం వాళ్ళకి టేస్ట్ బాగుంటుంది. కొందరు పిల్లలకి పడకపోవచ్చు అండి. మా బాబు చాలా ఇష్టంగా తింటాడనమాట ఇలా నెయ్యి వేయడం వల్ల. అందుకే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.